నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా నోడల్ అధికారి జి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపల్ జి మాధవి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో విద్యార్థుల ప్రతిభకు గుర్తింపుగా బహుమతులు అందజేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు మరియు సామూహిక భోజనాలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఎందుకంటే ఈ కళాశాల భవనం శిథిలంగా కావచ్చు, కానీ ఈ కళాశాల అందించినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల గురించి మనము చాలామందిగా చెప్పుకోవచ్చు. ఈ కళాశాలని భవనం శిథిలమైనప్పటికీ కూడా చాలామంది ఈ కళాశాల చదువుకొని ఉన్నత స్థానంలోకి చేరారు. కాబట్టి ఈ కళాశాలకు ఇంతటి ప్రాధాన్యత ఉంది. పనులు కూడా ప్రారంభం కావచ్చు అనేటువంటిది ఆశిస్తున్నాం. సాధ్యమైనంత తొందరలోనే మోస్ట్లీ 1 year వరకు ఈ కళాశాలకు నూతన భవనం వస్తుంది. అప్పటికి ఈ కళాశాల అత్యంత ఆధునికంగా మరియు అంత కార్పొరేట్ స్థాయిలో మొత్తం బిల్డింగ్ కూడా నాగర్ కర్నూల్ టౌన్కి ఒక అట్రాక్షన్గా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి కళాశాల. ఇంకా ఈ కళాశాలను మీరంతా కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది. ఎందుకంటే కళాశాల యొక్క స్ట్రెంత్ పెరగాలి, దాంతోపాటుగా రిజల్ట్స్ పెరగాలి, అడ్మిషన్ సంఖ్య పెరగాలి. ఇవన్నీ పెరిగితే కళాశాలకు మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. మేము చదివేటప్పుడు మీకు తెలుసో లేదో అడ్మిషన్స్ దొరకకపోయేది. ఇక్కడ నేను టౌన్లో ఎస్ఎస్సిలో మొత్తం 4th ర్యాంక్ వచ్చింది మొత్తం టౌన్లో. కానీ నాకు లిస్ట్ ఉండేది, అప్పుడు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఉండేది. లిస్టులో నాకు సరే నేను మెరిట్ స్టూడెంట్ కాబట్టి నాకు ఫస్ట్ లిస్ట్లో వచ్చేది. మరి అటువంటి పూర్వవైభవం కూడా మీరు తీసుకురావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనకు ఉండేటువంటి స్టాఫ్ అంతా కూడా మీకు తెలుసు, అత్యంత మంచి నిష్ణాతులైనటువంటి స్టాఫ్ ఉన్నారు, అనుభవజ్ఞులైన స్టాఫ్ ఉన్నారు. దాన్ని వినియోగించుకోవడం వరకు మీ బాధ్యత. వినియోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మాలాంటి ఉన్నత స్థానాలకి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏ ప్రైవేట్ కళాశాలలో చదవలేదు, అందరూ కూడా ఉన్న ప్రభుత్వ కళాశాలను చదివి ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని మనం సంపాదించుకొని మన మోటో ఒకటే, మనం ఎంతసేపు మనం ఉన్నత స్థానానికి చేరాలి, మనం ఒక మంచి లక్ష్యాన్ని చేరుకోవాలి. అది ఆ లక్ష్యం అనేది అది లెక్చరర్గా కావచ్చు, డాక్టర్గా కావచ్చు, లేకుంటే పొలిటికల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ కళాశాల వచ్చిన వాళ్ళు విద్యావంతులే కాదు, మంచి రాజకీయాల దాంట్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం మంచి స్థానంలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ స్థితికి అంతా కూడా మీరు ఏ లక్ష్యం అయితే అనుకుంటారో, ఏ స్థితికి చేరాలనుకుంటారో ఆ స్థితికి చేరుకోవాలని చెప్పి ఆశిస్తూ, కానీ అన్నిటికీ కూడా మూలాధారం ఈ ఇంటర్మీడియట్ విద్యనే. అన్నిటికీ కూడా మీరు ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా మీరు దీని నుంచి గట్టెక్కాలి, ఉత్తీర్ణత సాధించాలి. మనకు ప్రభుత్వం కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తుంది. మనకు దీనికి సంబంధించినటువంటి కాలేజ్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ కావచ్చు, ఇంకా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఇంకా కొన్ని కొత్త, నిన్న మీటింగ్లో కూడా చెప్పారు సారు, మనకు ప్రభుత్వ కళాశాల చదువు విద్యార్థులకు మిడ్ డే మీల్స్, తర్వాత అల్పాహారం, ఇంకా ఇదే కాకుండా ఒకటి వెల్కమ్ కిట్ కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉంది సార్. అది మనము వచ్చిన తర్వాత చెప్పవచ్చు. ఆ వెల్కమ్ కిట్లో మనకేంటి 2 డ్రెస్సులు ఉంటాయి, తర్వాత పుస్తకాలు, ఫ్రీ బుక్స్, తర్వాత నోట్సులు, ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంది వెల్కమ్ కిట్లో. స్కూల్లో ఏ విధంగా తెస్తారో అవన్నీ కూడా మనకు కూడా ఇచ్చే అవకాశం ఉందనేది నిన్న మనకు ఉన్న డైరెక్టర్ గారు మా మీటింగ్లో స్పష్టంగా చెప్పారు. ప్రపోజల్స్ పంపించాం, ప్రభుత్వ అనుమతి రాగానే మరి దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని అన్నారు. ఇది జరిగితే నిజంగా మన ప్రభుత్వ కళాశాలలకు అన్నింటికి కూడా మంచి మహర్దశ అనేది రాబోతుంది. సో దీనికి మీరంతా కూడా కష్టపడి చదివి, ఎందుకంటే మనకు ఉన్న మూలాధారం అంతేది మీరే.
కాబట్టి మీరే కొద్దిగా కష్టపడి చదివి మీ రిజల్ట్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన కళాశాలలో చదవాలనేటువంటి ఆతృత అనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరే కల్పించాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్కు, మరి కళాశాల అధ్యాపకులకు, మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్పుకు ముగిస్తున్నాను.